యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఒక్క ఆదాము ఒక్క క్రీస్తు అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. ఈ ఒక్క ఆదాం వల్ల మనకేమి సంభవించింది, ఒక్క క్రీస్తు వల్ల మనకేం సంభవించింది, ఇది ఈస్టర్ మెసేజ్ అన్నమాట. మనం కొనియాడాలి. జాయ్ టు ద వరల్డ్, అ సేవియర్ హ్యాస్ బీన్ బోర్న్ అని క్రిస్మస్కి పాడతాం కదా, మరి ఈస్టర్కి కూడా అదే పాడాలన్నమాట. జాయ్ టు ద వరల్డ్, అ క్రైస్ట్ హ్యాస్ రిజన్. క్రీస్తు పునరుత్థానుడై లేవడం ద్వారా, మరణాన్ని జయించడం ద్వారా మనకు వచ్చిన ఆశీర్వాదాలు ఏంటో తెలుసుకొని మనం దాన్ని సెలబ్రేట్ చేయాలన్నమాట. వి షుడ్ సెలబ్రేట్ ద విక్టరీ ఆఫ్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. అది ఈరోజు మన మెసేజ్ అన్నమాట. ఈరోజు మన వాక్య భాగాలు ఏంటంటే రోమా పత్రిక 5వ అధ్యాయంలో 12 నుంచి 21 వరకు, ఆ తర్వాత 6వ అధ్యాయం కూడా. మీరు ఎట్లా చదవాలంటే బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు ఒక సంఘటన అంతా పూర్తిగా చదవాలండి. ఈరోజు రోమా 5, 6 అధ్యాయాలు చదువుకుందాము. అలాగే 1 సమూయేలు 17వ అధ్యాయం కూడా మనం చదువుదాం. ఆ తర్వాత ఈ వాక్యం ద్వారా దేవుడు నాకేం బోధిస్తున్నారు, అప్పుడు దాన్ని మనం పాటించాలి. చర్చికి వెళ్ళి వచ్చాము అనగానే ఏం అయిపోదండి. అక్కడ ఏది వినొస్తారో దాన్ని మనం మన జీవితంలో పాటించాలి. అక్కడ ఒక 20 నిమిషాల గంట సేపు ఉంటారు, మిగతా 23 గంటలు ఏం చేయాలంటే దాన్ని పాటించాలి అన్నమాట. బైబిల్ గ్రంథం 2 మాటలే నేను మరలా చెప్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం వినాలి, దాన్ని పాటించాలి అన్నమాట. నాకు చాలా ఇష్టమైంది అన్నమాట. జాషువా 1వ అధ్యాయంలో 7, 8 అండి. జాషువాతో దేవుడు మాట్లాడతారు. నా సేవకుడైన మోషే మరణించాడు కనుక ఇప్పుడు నీవు ఈ ప్రజల్ని యోర్దాను నది దాటించి కానా దేశంలో యుద్ధాలు చేసి దేశాన్ని జయించాలి. అలా జయించాలంటే నా సేవకుడు మోషే నీకిచ్చిన ధర్మశాస్త్రాన్ని నీవు దివారాత్రములు పఠించి దానిలో చెప్పిన న్యాయాలన్నిటినీ కూడా ధ్యానించాలి. దీని అర్థం ఏంటి అని రూట్ లెవెల్లో తెలుసుకోవాలండి. విత్తనాలు భూమి మీద వేస్తే అవి మొలకెత్తవు, దున్నేటప్పుడు లోపలికి పోయేలాగా వేస్తారనమాట. ఆ తర్వాత నీటిని పీల్చుకొని అవి మొలకెత్తుతాయి. మన హృదయం అనే భూమి లోపలికి విత్తనాలు వెళ్ళాలన్నమాట. అప్పుడు పరిశుద్ధ ఆత్మ జలాల్ని పొంది అవి మొలకెత్తి అప్పుడు ఫలించి కాయలు కాస్తే మనం ప్రతి ఒక్కరూ ఒక ఫలించే ఒక చెట్టులాగా అన్నమాట. అందరూ ఆ ఫలాలు, ప్రేమ ఫలాలు అనే కాయల్ని అందరూ, పండ్లని అందరూ భుజించాలన్నమాట. ఒక మదర్ తెరీసా తల్లిలాగా. అది యెహోషువకి దేవుడు చెప్తారు, దీనిలో చెప్పినవన్నీ నువ్వు పఠించి ధ్యానించి పాటించు, అప్పుడు నీ ఎక్కడ వెళ్ళినా నీకు జయం కలుగుతుంది. అంటే దాన్ని పఠించాలంటే రోజు లేవగానే బైబిల్ చదువుకోవాలి కదండి. ఆ అలవాటు మనం చేసుకోవాలన్నమాట. అలాగే సామెతలు 4లో 20 నుంచి 23 వరకు ఇంకా చాలా బాగుంటుందండి. ఏంటంటే కుమారా అని దేవుడు చెప్తున్నారండి. దేవుడు చెప్తున్నారు, కుమారా కుమార్తె నీవు నా పలుకులు జాగ్రత్తగా వినమ్మా, విను బాబు, ఇదో నీ చెవి యొగ్గి విను, నీ కన్నుల ఎదుట నుంచి దీన్ని ప్రక్కకి పోనివద్దంట. జాషువా 1:7 కూడా ఇంగ్లీష్లో ఏముంటుందంటే, డు నాట్ లెట్ దిస్ బుక్ ఆఫ్ ద లా డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్. అంటే నీ నోట్లో నుంచి ఒక నదిలాగా దేవుని వాక్యమే రావాలి, ఈ లోక సంబంధమైన రావద్దు. అప్పుడు మీకు అనారోగ్యం వస్తే నన్ను అడగండి, నేను జవాబు చెప్తాను. ఈ లోక సంబంధమైనవి మీ కళ్ళలో నుంచి, మీ నోటిలోంచి లోపలికి వెళ్ళొద్దు, బయటికి రాకూడదు. దేవుని వాక్యమే కళ్ళలోంచి లోపలికి వెళ్తే
నోట్లో పలుకుతే, చెవులోంచి వెళ్ళి ఇక్కడి నుంచి ఇక్కడ అప్పుడు మీరు జీవిస్తే అప్పుడు చూడండి మీకు ఆరోగ్యం కలుగుతుందంట. సామెతలు 4:1 చెప్తాను. కుమారా, నా పలుకులు జాగ్రత్తగా విను, నీ కన్నుల ఎదుట నుంచి ఆ వాక్యాల్ని ప్రక్కకి పోనివ్వకు, నీ చెవి యొక్కి ఈ వాక్యాలు ఆలించు, నీ హృదయంలో వాటిని దాచుకో. ఇది లాకర్ అన్నమాట. దాచుకో, వాటిని నువ్వు పాటించు, అప్పుడు ఈ వాక్యాలు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. అందుకే డెరిక్ ప్రిన్స్ అనే ఒక గొప్ప దైవజనుడు చెప్తాడు, దిస్ బైబుల్ ఈజ్ మెడిసిన్ బాటిల్. సో 3 times తీసుకోమని చెప్తారు డాక్టర్స్ కదండి, బిఫోర్ మీల్సో ఆఫ్టర్ మీల్సో. మీరు కూడా ఇది నేను చెప్తున్నా 3 times బిఫోర్ మీల్స్. అంటే ఈ మట్టి శరీరానికి తినే ముందు ఆత్మ అసలైన మీరన్నమాట. మట్టి శరీరం, ఆత్మ అనే మనము వేసుకున్న ఒక వస్త్రం కనుక 3 సార్లు మీరు ఈ యొక్క వాక్యాల్ని మీరు పఠించండి, తర్వాత దాన్ని పాటించండి. ఈరోజు ఏంటంటే ఒక ఆదాము ఒక క్రీస్తు కదా. ఇక్కడ పౌలు ఏం రాస్తున్నాడంటే రోమా పత్రికని పౌలు సువార్త అంటారండి. మనకి 4 సువార్తలు ఉన్నాయి, మత్తయి, మార్కు, లూకా, యోహాన్. అయితే రోమా పత్రికని పౌలు రాసిన సువార్త చాలా బాగుంటుందండి. పౌలు ఇక్కడ 5వ అధ్యాయంలో 12వ వచనంలో ఏమంటున్నాడంటే, ఒక మనిషిని ద్వారా పాపం ఈ లోకంలోనికి వచ్చిందంట. దేవుడు సృజించినప్పుడు పాపంతో సృజించలేదండి, అనారోగ్యంతో సృజించలేదు, అసూయతో సృజించలేదు. దేవుడు ఆదాము అవ్వల్ని తన పోలికగా సృజించారంట. అప్పుడు వాళ్ళు ఎంత మహిమతో ఉన్నారంటే, దేవుడు ఎంత మహిమో ఆదాము అంత మహిమ అన్నమాట. అవ్వ కూడా అంతే. ఇంకా లోకంలో మహిమ అంటే వాళ్ళు అలా అన్నమాట. అందుకే సాయంకాలము చల్లగాలికి దేవుడు ఆదాము నడుస్తుంటే, తన కొడుకు కదా, మొదటి కొడుకు, అసలు ఎవరు దేవుడు ఎవరు ఆదాము, అంత మహిమ అన్నమాట. కానీ తర్వాత ఈ ఆదాముని సైతాన్ శోధిస్తాడు కదా. ఒక మనుషుని మరి ద్వారా పాపం ఈ లోకంలోనికి వచ్చింది, పాపము ద్వారా మరణం వచ్చిందనమాట. అలా ఆ పాపము మరి లోకంలో అందరిలోకి వచ్చి అందరూ కూడా మరణిస్తున్నారు ఒక ఆదాము ద్వారా, ఒక ఆదాము యొక్క అవిధేయత ద్వారా అన్నమాట. అదే మళ్ళీ 5:17 కూడా చెప్తాడు, ఒక మనుషుని అవిధేయత ద్వారా ఈ లోకంలోనికి పాపం వచ్చేసింది, కానీ ఒక మనుషుని విధేయత ద్వారా ఈ లోకంలోనికి జీవం వచ్చిందనమాట. రోమా 5:19 కూడా మీరు చదివితే అలాగే ఉంటుంది. ఒక మనిషిని అవిధేయత ఫలితముగా ఈ లోకంలోనికి మరణం వచ్చింది, కానీ ఒక మనుషుని విధేయత ఫలితంగా ఈ లోకంలోనికి జీవం వచ్చింది. ఈ అవిధేయించిన మనిషి ఎవరంటే ఆదాము. ఆయన దేవునికి అవిధేయించాడు, ఈ చెట్టు పండు తినొద్దు అని చెప్తే సైతాన్ వచ్చి మాట్లాడినప్పుడు, తినాలి, తింటే మీరేం చనిపోరు, దేవుడు చెప్పినట్లుగా మీకు కనువిప్పు కలుగుతుంది, మీరు దేవునిలాగా అవుతారు. లయర్ అన్నమాట. మొదటి నుంచి కూడా సైతాన్ ఎవరు అని అంటే ఆయన నోటి నుంచి అబద్ధాలు వచ్చేస్తాయన్నమాట, దేవుని మాటకి వ్యతిరేకమైనవి. అప్పుడు వాళ్ళు అవిధేయించి అవ్వ ముందు తింటుంది, ఆ తర్వాత ఆదాం తింటాడు. అప్పుడు దేవుడు వాళ్ళని, మీరు ఆదికాండం 3వ అధ్యాయంలో చదివితే దేవుడు ముందు సైతాన్కి ప్రవచనాన్ని ఇస్తున్నారనమాట. స్త్రీ సంతతి నీ తల చితగ్గొడుతుంది, నువ్వేమో వాళ్ళ మడిమ మీద కరుస్తావు, కాలు వెనుక భాగం హీల్ అంటారు కదండి. సైతాన్కి ఎంత అధికారం దేవుడు ఇచ్చినారంటే మన మడిమ మీద కరవడానికి. ఎందుకు ప్రభు అంటే మీ కాలుకి దగ్గరికి వస్తాడు కదా, అప్పుడు మీరు సైతాన్ కరవక ముందే మీరు మీ పాదాల క్రింద దాన్ని చితకద్రొక్కాలి అని. మరి మనకెంత అధికారం ఇచ్చారు స్త్రీ సంతతి యేసు ప్రభు, తర్వాత మనం కూడా అనమాట. ఎంత అధికారం అంటే వాడి తలని చితగొట్టడానికి అనమాట. ఇంకా ఆదాంతో ఏమంటారంటే, నువ్వు మట్టి కాబట్టి నువ్వు మన్నైపోతావు, మట్టిలో కలిసిపోతావు అంటే ఆదాం దగ్గర నుంచి ఇంకా ఆదాం చేసిన ఆ పాపం వల్ల లోకంలోనికి మరణం వచ్చింది. మనం అందరం ఆదాం నుంచి వచ్చాం కనుక మనందరం కూడా ఆదాంలో మరణిస్తున్నాం. మరి యేసుక్రీస్తుకి
దేవుడు ఆయనకు కూడా ఆజ్ఞలు ఇచ్చారనమాట. ఏంటంటే మన కొరకు సిలువలో మరణించాలి. ఆయన చివరి వరకు సిలువ మరణంలో చివరి వరకు కూడా సమాప్తమైనది నాన్న, నువ్వు నాకు ఇచ్చిన పని సమాప్తమైనది అంత విధేయించారనమాట. కనుకనే హెబ్రీ 5:7-9 వరకు చూస్తే అక్కడ యేసు ప్రభు మరి శ్రమల ద్వారా దేవునికి విధేయించడం అభ్యసించారంట. రోజు రోజుకి శ్రమలు అన్నమాట. అందువలన ఆయన శ్రమల ద్వారా సిలువ మరణం దేవునికి విధేయించి సిలువలో మరణించారు. కనుక ఇప్పుడు ఎవరైతే ఆయన వాక్యానికి విధేయిస్తారో వాళ్ళకి ఆయన రక్షణ, శాశ్వత రక్షణ తీసుకొని వచ్చాడు. అందరికీ కాదండి, దేవుని యొక్క మాటకి విధేయించేవాళ్ళు. యేసు ప్రభు విధేయత ద్వారా సిలువ మరణం తీసుకొచ్చాడు విధేయించే వాళ్ళకన్నమాట. అయితే ఇప్పుడు ఒక్క ఆదాము ఒక క్రీస్తు అనుకున్నాం కదండి. మరి పాత నిబంధనలో క్రీస్తు యేసు ప్రభుని దావీదు కుమారుడు అని పిలిచారు కదా. సో దావీదు చూద్దాం, ఒక్క గొలియాతు ఒక దావీదు అండి. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది? 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయానికి వెళ్దామండి. అక్కడ యుద్ధం జరుగుతుంది ఇజ్రాయేల్ ప్రజలకి ఫిలిస్తీన్లకు అనమాట. ఫిలిస్తీన్ల తరపున ఒక పెద్ద జైంట్ రాక్షసుడు అంటాం కదా, 9 అడుగులు అనమాట. గొలియాతు వీళ్ళని సవాల్ చేస్తున్నాడు. సౌలు రాజుగా ఉంటాడు, సవాల్ చేస్తున్నాడు అనమాట. ఎవరైనా ఒక్కరు చాలు, మీరందరు నాతో యుద్ధం చేసే అవసరం లేదు, మీలోంచి ఒక్కరిని ఎన్నుకొని ఆ ఒక్కరు నాతో యుద్ధం చేయాలి. నేను గెలిస్తే ఫిలిస్తీన్లు గెలిచినట్లు, మీలో ఎవరైనా ఒక్కరు గెలిస్తే ఇజ్రాయెల్ గెలిచినట్లు, రండి రండి అని రోజు 40 దినాలండి, 40 దినాలు సవాల్ చేస్తున్నాడు. ఆయన పెద్దగా ఉంటాడు, ఇంకా ఎత్తుగా ఇంత లవ్, ఆ పట్టుకున్న ఈటే మొన అంటారు కదా, ఆ ఎడ్జ్ 600 తులాల బరువు ఉందంట. అహాహా అని ఇట్లా వస్తుంటే ఇజ్రాయెల్ ప్రజలు భయపడి వాళ్ళు పారిపోతున్నారు అనమాట, వెనక్కి పోతున్నారు. సౌలు రాజు కూడా గుడారంలో ఉంటాడు ఈయనకు భయపడి. కానీ దేవుని యొక్క ఆత్మతో అభిషేకించబడతాడండి. 1 సమూయేలు గ్రంథం 16-13 అనమాట. ఎవరు? గొర్రెలు కాచుకునే దావీదు, ఇషాయి కుమారుడు, బెత్లెహేంలో వాళ్ళ నాన్న గొర్రెలు కాస్తున్నాడు, 8వ అబ్బాయి. తల్లిదండ్రులు ప్రేమించలేదు, అన్నలు కూడా ప్రేమించలేదు. ఇంకా ఇషాయి వాళ్ళ నాన్న ఏమంటాడంటే, మీ అన్నలు యుద్ధం చేస్తున్నారు, ఆ పాపం అన్నయ్యల కోసము ఇదిగో ఈ రొట్టెలు, వేట మాంసం అన్నీ తీసుకొని వెళ్ళంటే, సరే నాన్న అని తీసుకొని వస్తాడు. యుద్ధ భూమికి వచ్చేసరికి గొలియాతు సవాల్ చేస్తున్నాడు, రండి ఈరోజు చివరి రోజు, ఎవరైనా రండి అని. అప్పుడు ఈయనలో ఉన్న ఆత్మ అగ్నిని రగిలిస్తుంది. ఈ సున్నతి సంస్కారం లేని ఫిలిస్తీయుడు ఇజ్రాయేలు దేవుని యొక్క సైన్యాన్ని సవాల్ చేస్తాడా అని చెప్పి తాను ఇంకా రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్తాడనమాట. వెళ్తుంటే నవ్వుతాడు, ఇంత చిటికాడు అంత లేవును. గొలియాతు 17 ఏళ్ళ చిన్నవాడు అనమాట. గోచి కట్టుకుంటాడు, ఒక కర్ర ఉంటుంది, ఇంకో చేత్తో వడిసెల ఉంటుంది అనమాట. గొర్రెలు కాచేటప్పుడు ఎలుగుబంటి, సింహం వస్తే ఈ వడిసెల రాళ్లతో వాటిని చంపేవాడు అనమాట. నువ్వు రారా, ఎంత చిన్నగా ఉన్నావు, చిటికెన వేళ్ళంతా, నేను కాకులకి గద్దలకేస్తా అంటే దావీదు అంటాడు, నువ్వైతే కత్తి బాకు తీసుకొని వస్తున్నావు, నేను సైన్యములకు అధిపతి అయిన 50 పేరిట వస్తున్నాను, యుద్ధం 50ది. ఈరోజు ఆయన నిన్ను తప్పకుండా నా చేతికి అప్పగిస్తాడు. నేను నిన్ను, నీ సైన్యాన్ని ఆకాశ పక్షులకి, వన్యమృగాలకి మేతగా వేస్తాను, చూసుకో అని చెప్పి ఆ వడిసెలలో ఒక్క రాయి తీసుకుంటాడు, పెట్టి కొడితే తల పగులుతుంది, తాటి చెట్టు పడిపోయినట్టు పడిపోతే పరిగెత్తుకుంటూ వెళ్తాడు దావీదు. వెళ్ళి ఆ గొలియా చేతిలోంచి ఖడ్గం తీసుకొని పొడిచి తల నరికేసి ఇంకా తీసుకొని వెళ్తాడు సౌలు రాజు, చూడండి అని. 5 నిమిషాలు కూడా కాలేదు. అప్పుడు ఇంకా ఇజ్రాయెల్ సైన్యానికి అప్పుడు ధైర్యం వస్తుందన్నమాట. వాళ్ళు ఫిలిస్తీన్ల సైన్యం భయపడి పారిపోతుంటే వీళ్ళు కోవని పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళని తరిమి కొట్టి వాళ్ళ కొల్ల సొమ్మంతా దోచుకుంటారనమాట. ఎందుకు ఇది చెప్పానంటే, యేసు ప్రభు ఏం చేశారు మన కొరకు సిలువలో, ఆయన పునరుత్థానం ద్వారా ఏంటి అని కొలోసి 2:14 మనం చదివితే అక్కడ 2:11 నుంచి చదవాలండి. యేసు ప్రభు సిలువ మీద సైతాన్ తలని చితగొట్టాడు, ఆదికాండం 3:15 అనమాట.
ఆయన తలలో ముళ్ళ కిరీటం పెడుతుంటే అది ఒక శిక్ష అనుకుంటున్నాం కదా. ఎవరికి శిక్ష అంటే సాతాన్కి శిక్ష అన్నమాట. వాడు ఎక్కడ పని చేస్తాడో తెలుసా? ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఫిలిస్తీన్లు అక్కడ ఈలా అనే వ్యాలీలో యుద్ధం చేశారు పాత నిబంధన. ఇప్పుడు సైతాన్ ఎక్కడ యుద్ధం చేస్తారు తెలుసా? సేటన్స్ బ్యాటిల్ ఫీల్డ్ మైండ్ అనమాట. ఇక్కడ పని చేస్తుంటాడు, మైండ్లోనే విత్తనాలు వేస్తుంటాడు అనమాట. సో ఇప్పుడు ఈ యేసు ప్రభు తలలో ముళ్ళ కిరీటం దిగడం ద్వారా ఇక్కడ పనిచేస్తున్న సైతాన్ తల చితగొట్టేశాడు అనమాట. చేతుల ద్వారా పాపం చేపిస్తాడు మనుషుల చేతుల్లో. అప్పుడు ఆ చేతులలో మేకులు దిగబడడం ద్వారా సైతాన్కి శిక్ష, కాళ్ళలో మేకులు దిగబడడం. తర్వాత హృదయంలో పొడిచినప్పుడు ఇక్కడ పనిచేసే సైతాన్ని యేసు ప్రభు ఓడిస్తాడనమాట. ఇంకా పౌలు ఏం చెప్తాడంటే, మనకి 10 ఆజ్ఞల ద్వారా 10 ఆజ్ఞలు మోషే ద్వారా మనకి ఇస్తారు కదండి. ఆ 10 ఆజ్ఞల్ని ఉల్లంఘించి మనం చేసిన పాపాలు ప్రతి ఒక్కరికి ఒక లిస్టు లాగా ఉంటుంది అన్నమాట. అబద్ధాలు చెప్పొద్దు, దొంగతనాలు చేయకూడదు, అలా పరాయి వాని ఆస్తి ఆశించకూడదు, అవన్నీ ఉంటాయి కదండి. దానికి వ్యతిరేకంగా చేసిన పాపం అంతా, మన పాపం అంతా యేసు ప్రభు ఏం చేశారంట, తన మీద వేసుకొని మనకి రుణంగా ఉన్న పత్రాన్ని ఆయన సిలువకి కొట్టేశాడంట, మేకులతో చించేశాడనమాట. మనకి రుణంగా ఉన్న పత్రం, మన పాపం అంతా ఆయన మీద వేసుకొని, ఇంకా దుష్ట శక్తులు, సైతాను రాజ్యంలో కూడా ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అంతా ఉంటుందండి. సైతాన్ రాజ్యం కూడా ఒక ప్లాన్ అనమాట. ఒక దేశంలో రాజ్యాంగం, రాజు ఎట్లానో పరలోక రాజ్యం ఎట్లానో సైతాన్ రాజ్యం. ఈ సైతాన్ రాజ్యంలో సైతాన్ తల చితగొట్టేసి అక్కడ పనిచేసే అధికారులు, ఒక్కొక్క దేశానికి ఒక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, అధికారులు, ప్రధానులు అందరినీ ఆయన ఏం చేశాడంటే బంధించి వాళ్ళని నిరాయుధులను చేశాడు. పోలీసులు చూడండి, టెర్రరిస్టులను పట్టుకున్నారనుకోండి, పట్టుకుంటే ముందేం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ తీసేసుకుంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి, ఇంకా వాళ్ళ దగ్గర ఆయుధాలన్నీ అయిపోయినాయి అనుకోండి, చేతులు ఎత్తేస్తారనమాట. అట్లానే యేసు ప్రభు అందరి దగ్గర నుంచి ఆయుధాలన్నీ కూడా తీసుకొని సైతాన్ తల చితగొట్టేసి అందరి ఆయుధాలు, సైతాన్ రాజ్యంలో పనిచేసే ఆ ప్రధానమంత్రులు, అధిపతులు వాళ్ళందరినీ బంధించి వాళ్ళని విజయయాత్రలో బాహాటంగా అందరి ముందు నడిపించి, చూడండి సైతాన్ రాజ్యంలో ఉన్న పిచాచులకు ఏం జరిగిందో, వ్యభిచార పిచాచులు, త్రాగుడు పిచాచులు, ధనాశ పిచాచులు ఏం జరిగిందో, సైతాన్ని గొలుసులతో బంధించి పబ్లిక్గా అన్నమాట. ఒక రాజు గెలిచాడంటే ఓడిన రాజును ఏం చేస్తారండి, వాళ్ళు గొలుసులతో బంధిస్తారనమాట. అలాగే బాబిలోనియా రాజు కూడా అట్లానే చేస్తాడు, నెబుకద్నెజర్. దావీదు సంతతిలో చివరి 2 రాజులను, యెహోయాకీము, సిద్కియా అన్నమాట. ఇంకా మనస్సేని జ్ఞాపకం చేశారండి 2వ దినచర్యలో. హిజ్కియా కుమారుడు అనమాట, 45 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఎంత పాపం చేస్తాడో, అందరికంటే ఎక్కువ రాజులలో దావీదు సంతతిలో అన్నమాట. దేవాలయంలో ఏ ఆరాధన జరగకూడదు నాకు తప్ప అంటే దేవాలయంలోనే మంత్రగాళ్ళు, జ్యోతిష్యులు తన సొంత పిల్లల్ని కూడా బలిగా ఇస్తాడండి. బాలు విగ్రహాలు, అన్ని రకాలు ఏది చేయకూడదో దేవుడు చెప్తారో అవన్నీ చేస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే అసిరియా సూపర్ పవర్ అన్నమాట. అసిరియా సైన్యాధిపతులను ప్రేరేపిస్తే వచ్చి మనష్యేని బంధించి ఆయన శరీరంలో కొక్కాలు గుచ్చుతారండి. నేను అనుకుంటాను ఎన్ని కొక్కాలు గుచ్చారంటే, ఇట్లా ఎన్ని రకాల పాపాలు చేయించాడు ప్రజలతో ఆయన. అలా జ్యోతిష్యులు, మంత్రగాళ్ళు దేవాలయ ప్రాంగణంలో 46 ఎకరాల ప్రాంగణం అన్నమాట, అది టెంపుల్ మౌంట్ అంటారు. అంత జ్యోతిష్కాలు, మంత్రగాళ్ళు పిల్లల్ని బలిగా ఇచ్చడం, అన్ని కొక్కాలు గుచ్చేసి గొలుసులతో బంధించి మెడ చుట్టూ వాళ్ళని చేతులు కాళ్ళకి వేసి ఇజ్రాయెల్ యూదా దేశంలో ప్రజలందరి ముందు బంధించి వాళ్ళ దేశానికి తీసుకొని పోతారండి అసిరియా సైన్యాధిపతులు. అందరూ చూస్తారనమాట. అలా యేసు ప్రభు సైతాన్ని, పిచాచుల్ని బంధించి నిరాయుధులను చేసి, ఇదిగో చూడండి వీళ్ళు ఓడిపోయారు,
వీళ్ళు ఓడిపోయారు, నేను గెలిచాను. సిలువ మీద ఆయన గెలిచి ఇదో ఓడిపోయిన సైతాన్ని ఇలా బంధించాడనమాట. అలాగే చివరి శత్రువు ఏంటంటే మరణాన్ని కూడా గెలిచి ఆయన లేచారు. మనం ఏం చేయాలి ఇప్పుడు? విక్టరీ చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రికెట్లో గెలిచారనుకోండి మన క్రికెట్ టీం, ఇండియా టీం, అప్పుడు రాత్రిలో కూడా పెద్దగా సెలబ్రేషన్స్ అనమాట. ఇంకా నిద్రపోరు, ఎన్ని గంటలు కూర్చుంటారండి? క్రికెట్ వస్తుంటే అందరూ సెలబ్రేట్ చేస్తారు. ఈ టైంలో ఎందుకబ్బా క్రాకర్స్ అంటే మనం గెలిచాము, ఇండియా గెలిచింది అని. అలాగే మన జీసస్ గెలిచాడు. మనం ఏం చేయాలంటే వీ షుడ్ సెలబ్రేట్ ద విక్టరీ ఆఫ్ జీసస్ విచ్ హీ వన్ ఫర్ us ఆన్ ద క్రాస్ అండ్ ఆల్సో బై హిస్ రిజరక్షన్. ఆయన మరణాన్ని కూడా గెలిచాడు. ఆయన గెలిచాడంటే మనంతా గెలిచినట్లే. సో మన మరణం అంతా కూడా ఆయన తీసుకొని సమాధి చేసి ఆయనతో పాటు గెలిచామన్నమాట. హ్యాపీ ఈస్టర్, క్రైస్ట్ హ్యాస్ రిజన్. సో లెట్ us సెలబ్రేట్ ద విక్టరీ ఆఫ్ క్రైస్ట్ అన్నమాట. యేసు ప్రభు యొక్క విజయాన్ని మనం సెలబ్రేట్ చేయాలి. సిలువ విజయానికి గుర్తు. సైతాన్ని ఓడించాడు యేసు ప్రభు మన కొరకు అన్నమాట. అప్పుడు మనల్ని ఏం చేశారు అని అంటే దేవుడు మనందరినీ క్రీస్తులో పెట్టేశారండి. నోవా చూడండి మీరు, నోవా ఓడ అన్నమాట. ఆది గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తే దేవుడు నోవాతో మాట్లాడుతున్నారు. ఈ తరం వారిలో నువ్వు ఒక్కడివే నీతిమంతుడు, కాబట్టి నీవు, నీ భార్య, నీ కొడుకులు, కోడళ్ళు మొత్తం 8 మంది ఓడలోనికి రండి అని చెప్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత దేవుడే ఆ ఓడ తలుపు మూసేస్తారండి. సో గాడ్ పుట్ నోవా అండ్ హిస్ ఫ్యామిలీ ఇన్ టు ద ఆర్క్ సో దట్ దే విల్ బి సేఫ్ అండ్ హీ హిమ్సెల్ఫ్ విల్ క్లోజ్ ద డోర్ అనమాట. ఆ తర్వాత జలప్రళయం వచ్చినప్పుడు అందరూ అందులో చనిపోతారు కదండి. జలప్రళయంలో ఎంత ఎత్తు అంటే మరి 200 మీటర్లు అని చెప్తారండి. 200 మీటర్లు అంత ఎత్తు, పర్వతాలు కూడా మునిగిపోయి అంత నీళ్ళు అనమాట. కానీ నోవా కుటుంబము ఓడలో సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఎవరిలో ఉండాలి అని అంటే మనం క్రీస్తులో ఉండాలన్నమాట. యేసుక్రీస్తు అనే ఓడలో దేవుడు మనల్ని పెట్టారనమాట. ఎందుకంటే మనం ఆయన ఓడలో ఉన్నప్పుడు సేఫ్గా ఉంటాము అని చెప్పి. నేను ద్రాక్షవల్లి, మీరు రెమ్మలు అని చెప్పారు యేసుప్రభు. అంటే కొమ్మ అనుకోండి, కొమ్మ చెట్టును అంటి పెట్టుకొని ఉంటుంది కదండి. అప్పుడు ఆ చెట్టు నుంచి కొమ్మలోనికి ఆ చెట్టు యొక్క సెల్ శాప్ వస్తుంది అనమాట కొమ్మలోనికి. అప్పుడు ఆ బ్రాంచ్ ఏం చేస్తుందంటే ఫలిస్తుంది అనమాట. అలా మనం కూడా యేసుక్రీస్తు లోపల ఉన్నామంటే ఆయన సిలువ వేయబడినప్పుడు మనము ఆయన లోపల ఉన్నామన్నమాట. అప్పుడు ఆయన మన పాపాన్ని సిలువకి కొట్టేశాడు. అంటే మనం క్రీస్తుతో పాటు మరణించాం. రోమా 6వ అధ్యాయంలో 3, 5 అంతా అదే చెప్తాడండి. మీరు క్రీస్తుతో పాటు మరణించిన ఎడల దేనికి మరణించాలి? దేన్ని సిలువకు కొట్టేశాడు యేసుప్రభు అంటే మన పాపాన్ని అన్నమాట. యెషయా 53:10 మన కొరకు ఆయన పాప పరిహార బలిగా మరణించాడు. 1 పేతురు 2:24 మీరు చదివితే మనము నీతికి జీవించి పాపమునకు మరణించినట్లుగా యేసు మన పాపాలు ఆయన మీద వేసుకొని సిలువకి కొట్టేశాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. మీరందరూ ఊహించుకోండి, నేను కూడా ఊహించుకుంటున్నాను. నేను యేసు ప్రభులో ఉన్నాను. యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు నన్ను కూడా సిలువ వేశారు. నేను మరణించాను. దేనికి? మై ఓల్డ్ నేచర్, నా పాప స్వభావం. ఆయనని సమాధి చేసినప్పుడు నా పాప స్వభావం సమాధి చేయబడింది. ఆయనని దేవుడు లేపినప్పుడు ఆయనలో నేను ఉన్నాను కదా, ఆయనతో పాటు నేను లేచాను. మరి యేసుప్రభు ఎవరండి? నీతిమంతుడు అన్నమాట. నేను ఇప్పుడు ఆయనని ధరించుకున్నాను, క్రీస్తు నీతిని ధరించుకొని ఇప్పుడు ఆయనకి సాక్షిగా నేను యేసుప్రభు యొక్క నీతిని కలిగి నీతిగా నేను జీవిస్తున్నాను. అందుకే రోమా 6:13లో పౌలు అంటాడు, నీతికి సాధనములుగా మీ శరీరంలో ఒక్కొక్క అవయవాన్ని దేవునికి సమర్పించి ఆయన మహిమ కోసం జీవించండి.
యూజ్ యువర్ బాడీ ఫర్ గాడ్స్ గ్లోరీ. ఒక్కొక్క అవయం, కన్నులు దేవునికి మహిమగా, నాలుక దేవుని మహిమ, చెవులు దేవునికి మహిమ, చేతులు అంతా కూడా దేవునికి మహిమగా మీరు జీవించండి. ఇదండి ఈస్టర్ క్రైస్తవులు జీవించవలసిన విధానం అన్నమాట. సైతాను మనల్ని ఎక్కడ పెట్టాడంటే ఆదాంలో పెట్టి, ఆదాం అవిధేయత వల్ల మనకి మరణం వచ్చేలాగా. దేవుడు మనల్ని ఎక్కడ పెట్టారంటే క్రీస్తు లోపల పెట్టారు. నోవాని ఓడలో పెట్టినట్లు యేసుప్రభు అందుకే ఓడ అన్నమాట. క్రీస్తు లోపల మనం ఉన్నాం కనుక మనకి సేఫ్టీ అన్నమాట. ఈ లోక మలినం ఏది కూడా మనకి అంటకుండా. క్రీస్తు అంటే ఎవరండి? దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యమే నోవా ఓడ అన్నమాట. మనం ఆ ఓడలో ఉండాలి, క్రీస్తు లోపల ఉండాలి. ప్రొద్దున మా గ్రూప్లో టీచర్స్ అన్నమాట, స్కూల్ టీచర్స్ గ్రూప్లో ఒక టీచర్ పంపించారు. ఏంటంటే సామెతలు 18:10 చాలా బాగుంది నాకు అది. నోవా ఓడ అని చెప్తుంటే, యేసుప్రభు నోవా ఓడ లోపల మనం ఉన్నామంటే, ప్రభువు దివ్యనామము కోట వంటిది, నీతిమంతులు అందులోనికి ప్రవేశించి వాళ్ళు సురక్షితంగా ఉంటారు. నోవా ఓడలోకి వెళ్ళిన నోవా కుటుంబం క్షేమంగా ఉంది. అలాగే దేవుని వాక్యము అనే ఓడలో, క్రీస్తు అనే వాక్యం అనే ఓడలో ఉన్న మనం కూడా సేఫ్గా ఉంటామన్నమాట. క్రీస్తు ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు, తండ్రి కుడి ప్రక్కన. ఆయన చెట్టు అయితే మనం కొమ్మలు అనుకోండి, ఆయన భార్య అయితే మనం ఆయన లోపల ఉంటాం కదా. చెట్టు అయిన క్రీస్తు ద్రాక్షవల్లి తండ్రి కుడి ప్రక్కన ఉంటే ఆ ద్రాక్షవల్లిలో రెమ్మలు కూడా అక్కడే ఉంటాయి కదా. సో మన ఆత్మలు అక్కడుండి మన పాదముల క్రింద దుష్టశక్తుల్ని పరిపాలిస్తామన్నమాట. Let us celebrate the victory of Jesus Christ over the devil and let us put on the righteousness of Jesus Christ. యేసు ప్రభు యొక్క నీతిని, ప్రేమను, కరుణని ధరించుకొని ఆయనకి సాక్షులుగా జీవిద్దాం. దిస్ ఈజ్ ఈస్టర్. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, ఒక్క మానవుడు ఆదాం అవిధేయత వల్ల పాపం ఈ లోకంలోనికి వచ్చింది, పాపం వల్ల మరణం వచ్చింది. సైతాను అనేకులని ఆదాంలో పెట్టి ఆదాం ద్వారా మరణం వచ్చేలాగా చేస్తుంటే, మీరు మమ్మల్ని అందరినీ యేసు ప్రభు, యేసుక్రీస్తు అనే ఓడలో పెట్టి ప్రభా మమ్మల్ని మీరు కాపాడుతూ ఉన్నారు. మీకు వందనాలు యేసయ్య. మీ శిలువ మరణం ద్వారా నాయన మా పాపాలని మీరు కొట్టేశారు. మీ పునరుత్థానం ద్వారా మా మరణాన్ని కొట్టేసి మాకు జీవాన్ని ఇచ్చారు. మీరు మాకు శిలువ మీద సాధించిన ఆ జయాన్ని, మీ పునరుత్థానం ద్వారా సాధించిన జయం, మరణం మీద జయాన్ని మేమందరం ఇప్పుడు సెలబ్రేట్ చేసి మేము మీకు సాక్షులుగా, నీతిగా, ప్రేమగా, కరుణ కలిగి జీవించే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈస్టర్ క్రిస్టియన్స్గా యేసుక్రీస్తు నీతిని ధరించుకొని ఆయనకి సాక్షులుగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.